కూటమి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కరువైందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. ఉద్యోగుల చావు కేకలను కూడా సర్కార్ పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో సచివాలయ ఉద్యోగి నాగార్జునపై దాడిని ఆమె ఖండించారు. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కల్పలతారెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు భద్రత కరువైంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దినదిన గండంలాగా జరుగుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ చూసుకుంటే సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మీద దాడులు జరుగుతున్నా, వాళ్ళ చావు కేకలు వినిపిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దారుణమని తెలియజేస్తున్నాను. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన, నాగార్జున సచివాలయం ఉద్యోగి ఉన్నారో అబ్బాయి ఏదైతే వీళ్ళు పన్ను బకాయిలు వసూలు చేయడానికి వెళ్తే ఆ అబ్బాయిని దారుణంగా కొట్టడం జరిగింది. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఉందని ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.